హలో గైస్, ఈ వీడియోలో నా డామినర్ 400కి అయితే టైర్స్ అయితే చేంజ్ అయిపోతున్నాం. ఫ్రంట్ కూడా చూడొచ్చు, పూర్తిగా అయితే అరిగిపోయింది. నేను వాడింది అయితే అపోలో ట్రాంప్లర్ ఎక్స్ఆర్ అనమాట. 20,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇక బ్యాక్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు, పూర్తిగా అయితే అరిగిపోయింది. మనం ఈసారి అయితే రైస్ మోటో టైర్స్ అయితే వాడబోతున్నాం. ఫ్రంట్ 110 సెక్షన్, బ్యాక్ చూసుకుంటే 150 సెక్షన్ టైర్స్తో వస్తుంది. ఇవి నాకు 6,500 రూపీస్ అయితే పడింది పెయిర్ వచ్చేసరికి. ఇది మనకి చాలా బడ్జెట్లో అయితే వచ్చింది. ఈ మధ్యనే లాంచ్ చేశారు డామినర్కి. ముందుగా బ్యాక్ వీల్ అయితే అన్ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈ వీల్ని పట్టుకెళ్ళి మిషన్ మీద అయితే పాత టైర్ని అయితే తీసేస్తారు. టైర్ చూడొచ్చు, పూర్తిగా అయితే అరిగిపోయింది. కొత్త టైర్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈ టైర్స్ మోడల్ వచ్చేసరికి రైజ్ 2R అనమాట. ఈ డ్యూయల్ పర్పస్ టైర్స్. ఈ టైర్స్ రోడ్ వచ్చేసరికి 60%, ఆఫ్ రోడ్ వచ్చేసరికి 40% అనమాట. ఈ రైజ్ కంపెనీ అనేది ఇండియన్ బ్రాండ్ అనమాట. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ముంబైలో ఉంటుంది. మనకి ఈ బ్రాండ్ అనేది 2022లో అయితే వచ్చింది. వచ్చిన కొత్తలో అయితే హిమాలయన్కి, ఎక్స్పల్స్కి అయితే టైర్స్ లాంచ్ చేశారు, ఆఫ్ రోడ్ టైర్స్. టైర్ ఫిట్టింగ్ అయితే పూర్తయింది. ఇప్పుడైతే ఎయిర్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది వచ్చరికి వీల్ బ్యాలెన్సింగ్ మిషన్ అనమాట. ఇది మెయిన్ థింగ్. అసలు మనం టైర్ మార్చుకునేటప్పుడు ఇది కంపల్సరీ వీల్ బ్యాలెన్సింగ్ చేయించుకోవాలి. మనకి ఇక్కడ అయితే ఎలా వీల్కి అయితే వెయిట్స్ అంటిస్తారు వీల్ బ్యాలెన్సింగ్ కోసం. ఈ వీల్ బ్యాలెన్సింగ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి టైర్ అనేది వన్ సైడ్కి అరగకుండా ఉంటుంది. ఈ మిషన్ అనేది వీల్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తుంది. యా, ఫైనలీ గైస్, బ్యాక్ టైర్ అయితే పూర్తయింది. చూడొచ్చు మీరు. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ టైర్ అయితే అన్ఇన్స్టాల్ చేస్తున్నారు. సేమ్ అదే ప్రాసెస్. మనకి డిస్క్ ప్లేట్ పట్టుకోకుండా అయితే ముందుగా బ్రేక్ క్యాలిపర్ని అయితే అన్ఇన్స్టాల్ చేస్తున్నారు. వీల్కి సంబంధించి సెంటర్ రాడ్ అయితే తీస్తున్నారు.
సేమ్ ఇందాకల ప్రాసెస్ లాగే ఫ్రంట్ వీల్ కూడా మిషన్ మీద పెట్టి అయితే టైర్ రిమూవ్ చేస్తారు పాతది. సేమ్ మిషన్ మీద పెట్టి అయితే టైర్ అనేది అన్ఇన్స్టాల్ చేస్తున్నారు. ఫ్రంట్ టైర్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. మనకి టైర్స్ వచ్చేసరికి 150 km/h స్పీడే వెళ్తుంది, అంతమించి అయితే వెళ్ళదు. అంతమించి వెళ్ళినా కూడా మనకి వాబుల్ వచ్చేస్తుంది. పాత టైర్స్ చూడొచ్చు ఎంత దారుణంగా అరిగిపోయినాయో, కానీ సూపర్ టైర్స్. 20,000 km అయితే వచ్చింది. ఈ ఫ్రంట్ టైర్కి కూడా ఎయిర్ ఫిల్ చేశారు. అయితే ఇప్పుడు మిషన్ మీద పెట్టి అయితే దీన్ని కూడా బ్యాలెన్సింగ్ చేస్తారు, చెక్ చేస్తారు వీల్ అలైన్మెంట్ ఎలా ఉందా అని. ఇంకా ఫ్రంట్ వీల్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. మనకి ఇది వచ్చరికి పెద్ద తలపోటు, చాలా టైం పట్టేసుకుంటుంది. సెంటర్ రాడ్ బిగించి ఆ డిస్క్ ప్లేట్ ఆ క్యాలిపర్ ఇన్స్టాల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. యాక్చువల్లీ మనకి పెడాక్ స్టాండ్ ఉంటే అసలు ఇబ్బంది ఉండదు అసలు. ఇన్స్టాలేషన్ అయితే పూర్తయింది. టెక్నీషియన్ అయితే టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళొచ్చాడు. ఇప్పుడైతే కొన్ని షార్ట్స్ వీడియో అయితే చూడండి.
అది గైస్ ఫైనల్లీ కొత్త టైర్స్ అయితే ఇన్స్టాలేషన్ అయితే పూర్తయింది. మీకు ఈ టైర్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.